ప్రపంచ చరిత్రలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సముచిత స్థానం ఉంది. ఎంతటి ఉన్నతమైన సంప్రదాయాలు ఉన్నాయో అంతే స్థాయిలో దురాచారాలు, మూఢనమ్మకాలు రాజ్యమేలుతూ ఉంటాయి. అందులో ఒకటి వితంతు వ్యవస్థ. భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో పిల్లల్ని ఎలా పోషించుకోవాలో తెలియక సతమతమయ్యే ఆమెకు చేయూతనివ్వాల్సిన సమాజం అంటరాని దానిలా దూరం పెడుతోంది. పూలు, బొట్టు, గాజులు తీసేసి శుభకార్యాలకు అపశకునంగా భావించే దురాచారం ఇలా పలు ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. వితంతు అని చాలా పక్కకు పెట్టేది మేడం. అసలు ఎవరు ప్రోత్సహించకపోయేది, ఎవరు పిలవపోయేది, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకపోయేది అసలే. తర్వాత ఈ బాల వికాసాన్ని చిట్టి వచ్చింది. మేడం వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు చిట్టిలో చేరామని అప్పుడు 20 రూపాయలు పొదుపు మేడం. 20 సంవత్సరాలు అవుతుంది ఇలా చేరి. పొదుపులో చేరినాక ఇట్లాగే వితంతులకు ప్రోత్సాహం ఇచ్చుకుంటా ఇట్లా మీటింగ్ పెడతా అంటే చాలా ధైర్యం ఇచ్చిళ్ళు. శుభకార్యానికి పిలవకపోవటం, పిలిచిన వివక్ష ప్రదర్శించటం అనాదిగా వస్తూ ఉన్నది. కనీసం కన్నబిడ్డకు అక్షంతలు వేసే భాగ్యానికి దూరం చేస్తూ ఉండడం పరాకాష్ఠగా మారింది. ఈ దురాచారానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బాల వికాస సంస్థ ఆ దిశగా మరో ముందడుగు వేసింది. దేశంలోనే అతిపెద్ద వితంతువుల మహాసభను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. అంతర్జాతీయ వితంతు దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు 10,000 మందితో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సభ జరిగింది. ఒకటేంటి అని అంటే వితంతువుల్లోనే ఒక ఆత్మస్థైర్యం తీసుకొచ్చి వాళ్ళు ఏం తప్పు చేయలేదు అని వాళ్ళలో మార్పు రావాలన్నది. రెండోది ఏంటి అని అంటే ఈ సమావేశం ద్వారా మన దేశం మొత్తం కూడా మార్పు తీసుకురావాలని, దేశంలోనే మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ప్రపంచంలో వేరే దేశాలలో ఇటువంటిది లేదు. మన దేశంలో ఇలా ఒకరిని ఏడ్పించడం అనేది మంచిది కాదు, మానవత్వమే కాదు. అలాంటప్పుడు ఇంతకుముందు ఏ విధంగానైతే సతీ సహగమనం ఏండ్లేండ్లు జరిగినా, శతాబ్దాలు జరిగినా కూడా మంచిది కాదు అని తెలుసుకొని మార్పు తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వితంతువులకి తీసుకొచ్చే ఈ హాని కానీ, ఈ హరాస్మెంట్ కానీ అవి మార్పు తీసుకురావాలన్నది మొదటి ఉద్దేశం. వితంతువుల్లో ఒక మార్పు వాళ్ళల్లోనే రావాలా, వాళ్ళల్లోనే కాకుండా సమాజంలో రావాలా. సమాజంలో రావడానికి ఈ సమావేశం పెట్టిందన్నమాట. వితంతు వ్యవస్థను రూపుమాపేందుకు చేస్తున్న కృషిలో భాగంగా 2006లో బాల వికాస వితంతు సాధికారత పథకాన్ని ఆ సంస్థ ప్రారంభించింది. వితంతువులకు కౌన్సిలింగ్, శిక్షణ, ఉపాధి కల్పన, పిల్లల విద్యకు సహకారం అందిస్తోంది. ఈ తరహా ప్రత్యామ్నాయాల ద్వారా బాల వికాస పనిచేస్తున్న ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో మార్పునకు నాంది పలికింది. ఆయా ప్రాంతాల్లో బాల వికాస ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 49 వితంతు పునర్వివాహాలు చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది.